తర్వాత ఎంత విచిత్రంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు మరణం వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం. పలానా తేదీన, పలానా టైంలో, పలానా ప్రాంతంలో వస్తుంది అంటే నమ్ముతారా? కానీ కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది. ఒక మనిషిని వెంటాడిన నెంబర్ తన మరణంతో మ్యాచ్ అవ్వడమే ఇందుకు కారణం. నిజంగా విధి ఎంతటి ఆట ఆడుతుందో తెలిపే ఘటన ఇది. ఒక లక్కీ నెంబర్ అతని డెత్తో మ్యాచ్ అవ్వడం నిజంగా యాదృచ్ఛికమే. అవును, అలాంటి ఆసక్తికర ఘటన నిన్న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో చోటు చేసుకుంది. అదేంటో, ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రండి. విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్రానికి సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు 1206 అనే నెంబర్తో చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే తన లక్కీ నెంబర్తో డెత్ డే సరిపోయేంతగా అని చెప్పాలి. అవును, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినప్పటికీ అతని మరణం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. దీనికి కారణం ఆయన జూన్ 12న ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడమే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లనున్న బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కూలిన విషయం తెలిసిందే. ఇక ఈ విమానం దాదాపు 825 అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు ఆ విమానం భవనంపై కూలి అందులో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 265 మంది మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మనలో చాలా మంది న్యూమరాలజీని గట్టిగా నమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలానా తేదీన నామినేషన్ వేయాలి, పలానా టైంలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాలి, పలానా ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేయాలి, ఇలా రకరకాలుగా లెక్కలు వేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే కూడా ఈ న్యూమరాలజీని నమ్ముతారు. ఇక ఇలాంటి సెంటిమెంట్ ఉన్న వ్యక్తుల్లో ఇటీవలే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. అందుకు కారణం ఆయన కారు నెంబరే. ఇక ఆయన కారు నెంబర్ విషయానికొస్తే 1206 అనే నెంబర్ అదృష్ట సంఖ్యగా తెలుస్తోంది. ఈయన ఇంట్లో కార్లు, బైకులు, స్కూటీలకు 1206 అనే నెంబర్తో కూడిన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కూడా కనిపించాయి. ఇక విజయ్ రూపానీ మొదటగా కొనుగోలు చేసిన వాహనం నెంబర్ ప్లేట్ల సంఖ్య 1206 గా తెలుస్తోంది. ఇక ఈ నెంబర్ విజయ్ రూపానికి బాగా కలిసి రావడంతో తన ఇంట్లోని అన్ని వాహనాలకు 1206 అనే నెంబర్ ప్లేట్ అడిగి మరీ తీసుకున్నారు. ఇక తన కారు నెంబర్ ప్లేట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే బోర్డింగ్ పాస్ లో కూడా 12 గంటలకు కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫ్లైట్ టికెట్ లో 12వ సీటు నెంబర్నే ఆయన బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లైట్ లో ప్రయాణించడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చిన కారు నెంబర్ కూడా 1206 నెంబర్ ప్లేట్ కావడం మరింత ఆసక్తిని కలిగించింది. అంతేకాకుండా జర్నీ డేట్ తో పాటు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన రోజు కూడా 1206. ఇది కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా మొదటి వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి చివరి ప్రయాణంలో ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేయడం వరకు అన్నింటిలోనూ 1206 నెంబర్ కామన్ గా కనిపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1206 ను కూడితే అంటే యాడ్ చేస్తే 1+2+0+6 అనే నెంబర్ ను యాడ్ చేస్తే న్యూమరాలజీ ప్రకారం కూడా 9 వస్తుంది. అలాగే రూపానీ ప్రయాణించిన ప్రమాదానికి గురైన బోయింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI0171 ని కూడా కూడితే 9 నెంబర్ వస్తుంది. చివరకు ఇలా వాహనాల సంఖ్య, ఫ్లైట్ బోర్డింగ్ సమయం, ఫ్లైట్లో సీట్ నెంబర్, ప్రయాణం తేదీ, మరణించిన తేదీ ఇలా అన్నీ 1206 తో ముడిపడి ఉండటంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రజలు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏరుకోరి తెచ్చుకున్న ఫేవరెట్ నెంబరే ఆయన డెత్ నెంబర్ అయ్యింది. ఇక మరో విచిత్రం ఏమిటంటే డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో విజయ్ రూపానీ సీటు నెంబర్ కూడా 12. ఇది కూడా ఆయన లక్కీ నెంబర్లో భాగమే. 11వ సీట్లో ఉన్న వ్యక్తి మృత్యుంజయుడుగా విమానం నుంచి బయటకు రాగా విజయ్ రూపానీ చనిపోవడం దురదృష్టకరం.